మహాభారత్ అధ్యాయం 23. రాజసూయ యాగంలో అగ్రపూజ ఎవరికి జరిగిందో ఈ భాగంలో తెలుసుకుందాం. కథ పేరు మహామగుడికి అగ్రపూజ. జరాసంధుని చంపిన తర్వాత రాజులందరినీ పిలిచి యుధిష్ఠిరుడు యజ్ఞాన్ని పూర్తి చేశాడు. యజ్ఞం పూర్తి అయ్యేటప్పుడు జరగాల్సిన ముఖ్య మర్యాదలను చేసే తరుణం వచ్చింది. అక్కడి సభలో ఉన్న రాజులందరిలోనూ అగ్రపూజ అందుకోవడానికి తగిన వాడిని నిర్ణయించి అతడికి మొదటి గౌరవంగా పూజ చేయబడుతున్నది అని పూజ చేయడం అన్నది ఆచారంగా ఉంది. ముందుగా ఎవరికి పూజ చేసి గౌరవించాలి అన్న ప్రశ్న ఎదురైంది. ద్వారకాపతి శ్రీకృష్ణుడే ఈ అగ్రపూజకు తగినవాడని కుల పెద్ద భీష్ముడు నొక్కి చెప్పాడు. యుధిష్ఠిరుడి అభిప్రాయం కూడా అదే అని తెలియజేశాడు. దీంతో యుధిష్ఠిరుడు భీష్ముడి అభిప్రాయాన్ని అనుసరించాడు. అతడి ఆజ్ఞతో సహదేవుడు శ్రీకృష్ణుడికి శాస్త్రోక్తంగా అగ్రపూజ చేశాడు. చేదిరాజు శిశుపాలుడు కృష్ణుడికి బద్ధ విరోధి. దుర్మార్గానికి సన్మార్గానికి వైరుధ్యం ఎప్పుడు ఉన్నదే కదా. శ్రీకృష్ణుని పూజించడం సహించలేకపోయాడు శిశుపాలుడు. వికటాట్టహాసం చేస్తూ సభలో లేచి నిలబడి ఇలా అన్నాడు: ఎంత అసందర్భము, ఎంత అన్యాయము! ఇలాంటివి ఇక్కడ జరగడం వింత కాదు. ఎవరు అగ్రపూజార్హులు అని ప్రశ్నించినతడు వివాహమాడిన దంపతులకు పుట్టినవాడు కాదు అంటే కుంతి సంతానాన్ని నిందించాడు. అగ్రపూజ అందుకోదగిన వ్యక్తికి పేరు చెప్పినవాడు ఎప్పుడు ఎత్తు నుంచి దిగువకు వచ్చు దాని కుమారుడు అంటే ఎత్తు నుంచి పల్లానికి ప్రవహించే గంగానది పుత్రుడైన భీష్ముడని నిందించాడు. ఎవరైతే అగ్రపూజ చేశాడో వాడు వివాహం చేసుకున్న దంపతులకు పుట్టినవాడు కాదు. ఇక పూజింపబడిన వాని గురించి నేనేమి చెప్పను. పుట్టుకతో శుంఠ, పశువుల కాపరి. ఇక ఈ అంశం గురించి ఏమీ అనకుండా ఊరుకున్న సభికులంతా మూగవారు. ఈ సభ తగు మనుషులు ఉండేది కాదు. పేట్రేగిపోయి అన్నాడు శిశుపాలుడు. సభికుల్లో కొంతమంది రాజకుమారులు శిశుపాలుని పొగిడారు. శిశుపాలుడు ఈ పొగడ్తకు ఉబ్బి మరింత రెచ్చిపోయాడు. ఈ సభలో ఇంతమంది రాజకుమారులుండగా నీవు శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేయడం సిగ్గుమాలిన పని. ఎక్కడైతే మర్యాద చేయడానికి అర్హత ఉందో అక్కడ మర్యాద చేయకపోవడం, ఎక్కడైతే మర్యాద చేయడానికి అర్హత లేదో అక్కడ గౌరవించడం, ఈ రెండు క్షమించరాని పొరపాట్లు. చక్రవర్తిని, రాజధర్మ నైపుణ్యం తెలిసిన వాణ్ణి అనుకునే నీకు ఇంత మాత్రం తెలియకపోయిందా అని నిందాపూర్వకంగా పలుకుతూ మరింత హెచ్చు స్వరంతో కోపంతో శిశుపాలుడు ఇలా అన్నాడు: నీవు సగౌరవంగా ఆహ్వానించి తెచ్చిన రాజులందరినీ నిర్లక్ష్యం చేసి వాళ్లను కోరి అగౌరవపరిచి నీవు అగ్రపూజకు ఒక అనామకుడైన పశువుల కాపరికి చేశావు. పుట్టిన తండ్రి కృష్ణుడి తండ్రి వసుదేవుడు ఉగ్రసేనుడి సేవకుడు. అతడు రాజవంశానికి చెందినవాడు కాదు. దేవకి కొడుకైన కృష్ణుడి పట్ల నీ పక్షపాత బుద్ధిని ప్రదర్శించడానికి ఇదా కాలము, స్థానము? పాండురాజు కుమారులు చేయదగిన పన ఇది. ఓ పాండుపుత్రులారా, మీరు రాజ్యసభను నడిపించడంలో శిక్షణ లేనివాళ్ళు. ఈ ముసలి భీష్ముడు తెలివి తక్కువగా సలహా ఇచ్చి మిమ్మల్ని మూఢులుగా మార్చాడు. కృష్ణుడు రాజైనా కాడే. ఓ ఈ యుధిష్ఠిరా, ఈ గొప్ప రాజ్యసభలో నీచుడైన కృష్ణుడికి నీవు అగ్రపూజ చేయడానికి ఎలా సాగసించావు? వయసులో పెద్దవాడనే ఘనత అతడికి లేదు. నీకు తెల్ల వెంట్రుకలందు గౌరవం ఉంటే కృష్ణుడు తండ్రి బతికే ఉన్నాడు కదా. కృష్ణుడు నీకు గురువు అనుకున్నా నీ గురువైన ద్రోణుడు సభలోనే ఉన్నాడు కదా. యజ్ఞాలు చేయడంలో నేర్పరివన్నని శ్రీకృష్ణుని పూజించావా? గురువైన వ్యాసుడు కూడా ఇక్కడే ఉన్నాడు కదా. నీ కుటుంబ పెద్ద అయిన భీష్ముని పూజించినా కొంత బాగుండేది కదా. నీ కుటుంబ గురువైన కృపాచార్యులు కూడా ఇక్కడే ఉన్నారు కదా. ఈ సందర్భంలో ఆ పశువుల కాపరికి అగ్రపూజ ఎలా చేశావు? మహావీరుడు, సకల శాస్త్ర పారంగతుడు అశ్వత్థామ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన్ను మర్చి నువ్వు శ్రీకృష్ణుని ఎందుకు ఎన్నుకున్నావు? ఇంకా ఇక్కడికి వచ్చిన రాజుల్లో దుర్యోధనుడు ఉన్నాడు, పరశురాముడు శిష్యుడైన కర్ణుడు ఉన్నాడు. వీళ్ళందరినీ వదిలి అగ్రపూజ కృష్ణునికి చేశావు. కృష్ణుడు వీరుడు కాదు, చదువు లేదు. అతడు కేవలం ఒక నీచ పశువుల కాపరి. అగ్రపూజ పేరుతో మనందరినీ అవమానించావు. ఓ రాజులారా, ఈ యుధిష్ఠిరుడు చక్రవర్తి అయి ఉండటానికి అతడి వల్ల భయంతో మనం సమ్మతించలేదు. అతడు శత్రువైనా మిత్రుడైనా మాకంత లక్ష్యం లేదు. కానీ ప్రజలందరూ ఇతని గురించి న్యాయప్రభు అన్న ప్రేలాపన విని ధర్మాన్ని నిలపడానికి అతడు తగుని మనం సమ్మతించాము. ఇప్పుడే యుధిష్ఠిరుడు మనలందరికీ న్యాయము ధర్మం అని పలుకుతూ ఇలా నీచపరిచాడు. జరాసంధుని అన్యాయంగా చంపిన ఈ శ్రీకృష్ణుడికి మర్యాద చేసి అగ్రపూజ చేయడంలో ఈ యుధిష్ఠిరుడికి నీతి ధర్మం ఎలా ఉపయోగపడ్డాయి? ఇక్కడి నుంచి మీరంతా యుధిష్ఠిరుడిని అధర్మరాజు అని పలుకుతూ ఉండాలి అని చెప్పాడు. ఓయే కృష్ణ, తప్పు మార్గంలో ఈ పాండవులను నడిపించిన నీకు వారు తగని మర్యాదలు చేసినా పుచ్చుకోవడానికి నీకు సిగ్గులేదా? నిన్ను నీవు మర్చిపోయావా? లేక సదాచారాలు మర్చావా? ఎవరికి అక్కరలేని ఆహారాన్ని ఒక కుక్క దొంగిలించినట్టు నీవు దాన్ని అనుసరించావా?
ఈ జరిగిన నాటకమంతా ఓ విధంగా నిన్ను ఈసడించి వెక్కిరించి పరచడానికని నీకు తెలియదా? అందమైన వస్తువులను గుడ్డివానికి చూపినట్టు నపుంసుడికి కన్యనిచ్చి పెళ్లి చేయడం వంటి వెక్కిరింపు పనులు లాంటివి ఇది కూడా. అలాగే రాచమర్యాదలు నిశ్చయంగా నిన్ను నీచపరచడానికే జరిగాయి. కాబోయే చక్రవర్తి అయ్యే యుధిష్ఠిరుడు, ముసలివాడైనందున బుద్ధి చలించిన భీష్ముడు, ఈ నీచుడైన కృష్ణుడు, ఈ ముగ్గురు ఒకే రకం వారు. ఈ పరుష మాటలు విని శిశుపాలుడు తన ఆసనం నుంచి లేచి ఈ కార్యక్రమం ఇష్టము లేని పలువురు రాజులతో కలిసి సభాభవనం నుంచి బయటకు వెళ్ళాడు. యుధిష్ఠిరుడు వారి వెంట వెళ్ళి వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. కానీ వారందరూ ఆయనపై మిక్కిలి కోపం ప్రదర్శించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శిశుపాలుడి డాంబిక చెడు ప్రేలాపనలు మరింత పెరిగాయి. దీంతో శ్రీకృష్ణ శిశుపాలుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఆ సందర్భంగా జరిగిన యుద్ధంలో శిశుపాలుడు మరణించాడు. రాజసూయ యాగం పూర్తయింది. యుధిష్ఠిరుణ్ణి చక్రవర్తిగా అందరూ ఆమోదించారు. మిగతా కథ తర్వాతి భాగంలో తెలుసుకుందాం.